రోడ్లో ఇఫ్తార్ జరుగుతుంది అనమాట. అంటే రంజాన్కి సంబంధించి, అంటే ఉపవాసం ఉన్నవారికి పెడతారు. ఒకసారి ఎలా ఉందో చూపిస్తారు చూడండి నెక్స్ట్ వీడియోలో. ఎంతమంది హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ ఉందన్నమాట. మన అంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కండక్ట్ చేస్తున్నారనమాట. పోయినసారి ఏంటంటే ఎలక్షన్స్ ఎంత 3 years అయిపోయింది కదా, నామినేషన్స్ తర్వాత అంటే అది మనం ఎలక్ట్ చేస్తాం కదా ఎవరికి గెలవాలని చెప్పేసి, అప్పుడు 2 parties పెట్టినాయి రంజాన్ అప్పుడే. ఇప్పుడు తినేసి వచ్చారు 2 parties పెట్టినాయి. అంటే అటు అపోజిట్ పార్టీ ఇప్పుడు గెలిచిన పార్టీ 2 పెట్టేశారు. కాన్స్టెంట్కి ఒక రోజు ముందు అయితే ఇప్పుడు ఇంకో రోజు పెట్టారనమాట. అది దాని తర్వాత 2 years అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 3rd year అనుకుంటు నడుస్తుంది. అయితే ఇది ఇప్పుడు మళ్ళీ ఎందుకో తెలియదు పెట్టారు. ఒకసారి హ్యూజ్ క్రౌడ్ ఇందులో ఇది చెప్తాను చూడండి, చూపిస్తాను. హ్యూజ్ అంటే అంత హ్యూజ్ కాదులే, చాలామంది ఉన్నారు. నేను జస్ట్ ఆ వీడియో తీసి నీకు క్లిప్ చూపిస్తాను ఒకసారి. అంత లెవెల్ ఆఫ్ క్రౌడ్ ఉందన్నమాట. నేను ఏం రికార్డ్ చేస్తా గైస్, చూడండి ఒకసారి ఎంతమంది జనం ఉన్నారు. హ్యూజ్ ఉన్నారు. సంగతి అటువైపు వెళ్ళి మాట్లాడదాం ఒక విషయం, అందరూ చూస్తున్నారు. ఇంటికి వచ్చేస్తున్నా గైస్, అది మన ఇల్లు. కింద ట్యూషన్స్. ఇది బెస్ట్ అనిపిస్తుంది, కెమెరా జస్ట్ ఫోన్ పట్టుకొని ఇలా వీడియో రికార్డ్ చేయడం. ట్యూషన్ లోపల ఉన్నారు. 10:30 అవుతుంది గైస్, లోపలికి వెళ్తే మాట్లాడుకుందాం. టైం 10:30 అయింది అనమాట. చూసా, ఇగో వీడియో స్టార్ట్ చేసేసాను నేను. మీరు చూసే ఉంటారు, ఇఫ్తార్కి వెళ్ళేసి వచ్చాం అనమాట. మామూలుగా నాకు అసలు బయటికి వెళ్ళాలంటే ఒక తెలియని భయం గైస్. ఇప్పుడు వాళ్ళు తినడానికే వచ్చారు భోజనానికి, కాకపోతే ఏంటంటే వాళ్ళని చూస్తారు, ఎందుకో తెలియని భయం సంథింగ్ వచ్చేస్తూ ఉండిద్ది అనమాట. దానికోసం అని చెప్పేసి నేను అసలు బయట భోజనాలకి వెళ్ళడానికి అవాయిడ్ చేస్తాను. నేను ఎంతైతే అవాయిడ్ చేస్తానో అంత బయటికి తీసుకెళ్ళింది మా మమ్మీ నన్ను భోజనాలకి. అసలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయాలి మా మమ్మీ వాళ్ళు తినేసి వస్తారులే అనుకున్నాను, అలా జరిగిపోయింది. కాకపోతే ఒక ఫీలింగ్, ఎప్పుడు తినే స్టేజ్ నుంచి ఎప్పుడైతే పెట్టే స్టేజ్కి ఎప్పుడు వస్తాం, ఎప్పుడు వెళ్ళినా ఒక తెలియని గూస్ బంప్స్. అంటే మా గుంటూరు నేటివ్ ప్లేస్, ఇప్పుడు గుంటూరులోనే ఉంటుంది. ఇక్కడ క్రేనొకపొడి కంపెనీకి సంబంధించి క్రేనొకపొడి సంబంధించి ఆయన ఏంటంటే ప్రతిసారి వాళ్ళ డాడీ బర్త్డే యానివర్సరీ, చనిపోయిన రోజా పుట్టినరోజు దాకా చేసేది మా భోజనాలు. డిసెంబర్లో అయ్యప్ప స్వామి మాలలు వేసుకుంటారు గైస్, డిసెంబర్లో వేసుకుంటారు. అయితే ఒక పర్టికులర్గా ఇంత టైం నుంచి ఇంత టైం డ్యూరేషన్ వరకు పెడతారనమాట భోజనాలు. అక్కడికి ప్రతిసారి ఇంకా అక్కడ అలవాటు అయిపోయింది. అక్కడ ఏంటంటే చాలామంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి, నేను వెళ్ళకపోయినా మమ్మీ తీసుకెళ్ళింది కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడల్లా నేనేమో అంత పక్కన వాళ్ళ గురించి పట్టించుకోవట్లా. ఆయన్ని చూస్తున్నాను, ఇంతమందికి ఫుడ్ పెడుతున్నారు కదా ఆయన, అంటే ఫుడ్ పెట్టే పొజిషన్కి ఆయన వచ్చాడు. ఇదేం గొప్ప కాదు, ఫుడ్ పెట్టే పొజిషన్కి ఆయన వచ్చాడు. తినే స్టేజ్ నుంచి. వాళ్ళది కూడా ఏం పెద్ద ఫ్యామిలీ కాదు, వాళ్ళ నాన్న కష్టపడ్డారు కదమ్మా, సైకిల్ దొక్కి కష్టపడి వచ్చాడు ఆయన. సైకిల్ దొక్కి కష్టపడాడంటే సైకిల్లో అమ్మాడు అనమాట. క్రేన్ ఒక్కపడి ఈ ఒక్కపడి అన్నీ షాపులకి వేసి వచ్చారు ఆయన. అది అనిపించింది. ఇప్పుడు నేను అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఐ హ్యావ్ టు స్టాండ్ అవుట్ అనిపించింది వాళ్ళందరిలో. అక్కడ అందరు భోజనం తినే వాళ్ళందరూ కాన్షియస్నెస్ ఎక్కడ ఉందంటే తినటంలో ఉంది. నాకేమనిపించింది, మనం ఎప్పుడు తినే స్టేజ్ నుంచి ఎప్పుడు పెట్టే స్టేజ్కి వస్తాం. అసలు పెద్ద గిల్టీ ఫీలింగ్ అయితే అదైతే. ఎమ్మెల్యే పెడుతున్నారనమాట ఫుడ్ పెట్టింది. ఆ పొజిషన్కి ఎప్పుడు వస్తాం, ఎమ్మెల్యే అన్న అవ్వగలమా మనం? ఎందుకు ఆలోచించకూడదు అవ్వాలి అని చెప్పేసి. అలాంటి నాకు అసలు భోజనం మీద థాట్ ఏం రాదు. భోజనం చేయాలి నేను, అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే గైస్, మా క్లాస్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరు చూస్తారని అదొక భయం అంతే. వాళ్ళు తినడానికే వచ్చారు, కాకపోతే ఏంటంటే చూస్తారేమో అని భయం అంతే. మీకుండదు అలాంటి ఫీలింగు? నాకైతే చాలా ఉండిద్ది. అది గైస్ సంగతి. ఇంకేముందబ్బా, మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చాము, కంటెంట్ ఏం లేదనుకున్నాను. మా మమ్మీ కంటెంట్ ఇచ్చేసాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఎందుకు లైట్ ఆపే? అసలు వీడియో రోజు ఒక 7 minutes వీడియో పెడదామంటే వీడియో రికార్డ్ చేయనివ్వట్లేదు గైస్, నాకు ఎందుకు అర్థం కావట్లేదు.
అది గైస్ మరి పరిస్థితి. అంటే ఏంటంటే తినాలి. వేరే చోటకి వెళ్ళి ఓకే భోజనాలు చేసాం మనం అంటే 10 మంది అందరూ వచ్చినప్పుడు మనకి మొహమాటం ఎందుకు ఇలా చెప్పడానికి అంటే నేను చెప్పడానికి ఉంటాను కానీ కాకపోతే నేను వెళ్ళలేను, నేను ఫేస్ చేయలేను అనమాట. నాకు ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళు కనిపించినా ఒక తెలియని ఫీలింగ్, నాకు ఒక తెలియని భయం వాళ్ళని చూసేశారు అని. కాకపోతే అనిపించింది ఒకసారి దాని గురించి ఆ సిచ్యువేషన్ గురించి ఓకే చూశారు ఏమైంది, వాళ్ళు తినడానికి వచ్చారు, నువ్వు తిన్నావు, నెక్స్ట్ మినిట్ నిన్ను మర్చిపోతారు, ఒకవేళ మళ్ళీ నువ్వు కనపడితే రికగ్నైజ్ చేస్తారు, వీడు అబ్బాయి ఆ భోజనానికి వచ్చాడు కదా అని చెప్పి. నేను అసలు అంటే ఆ ఫీలింగ్ పోగొట్టుకోవడానికో ఏమో తెలియదు కానీ నేను ఎందుకు డామినేట్ అవ్వకూడదు, మనం భోజనం తింటున్నప్పుడు మనం 10 మందికి పెట్టే అంత ఎందుకు ఆలోచించకూడదు. ఎప్పుడు తింటానే ఉన్నాము అని అంటే నువ్వు 10 మంది పెట్టే స్టేజ్కి ఎప్పుడు వెళ్ళలేవు. అక్కడ భోజనాలు ఉన్నాయి ఇక్కడ భోజనాలు ఉన్నాయి వెళ్తూ ఉన్నావు అంటే నువ్వు 10 మందికి పెట్టే స్టేజ్కి వెళ్ళలేవు. 10 మందికి పెట్టే స్టేజ్కి వెళ్ళాలి అనుకుంటే నువ్వు ఆ 10 మంది భోజనానికి వెళ్ళే చోటకి వెళ్ళకుండా నువ్వు వాళ్ళ కోసం కష్టపడాలి, నీ గోల్స్ కోసం నువ్వు కష్టపడాలి. అది రికగ్నైజ్ అసలు నాకు నిజంగా అంతమందిలో కూడా నాకు స్టాండ్ అవుట్ అవ్వాలనిపించింది గైస్. నేను ఎందుకు పెద్దవాళ్ళు ఇక్కడ కామెడీ ఏంటంటే ఎమ్మెల్యే ఒక ఎత్తు అయితే ఎమ్మెల్యే కింద తిరిగే వాళ్ళు ఉంటారు హడావుడి చేసేవాళ్ళు, వాళ్ళు ఇంకో ఎత్తు బాబాయ్ మందే భోజనాలు వచ్చి తినేయండి. కుర్రోళ్ళ డామినేషను వాళ్ళు చేసుకోవచ్చు, ఇంకా వాళ్ళ పర్పస్ ఇంకా అది అలా చేసుకోవడం. ఎందుకంటే ఎమ్మెల్యే కూడా ఏంటంటే వీళ్ళు కూడా కొద్దిగా మోటివేట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీని చోట్స్ పడతాయి, మనకి కొద్దిగా ఫేవర్గా ఉంటుంది అని వాళ్ళు ఎవరి స్ట్రాటజీ వాడింది. కాకపోతే ఏంటంటే అలా డామినేట్ అవ్వకూడదు గైస్. ఒకరి కింద ఉండి వాళ్ళ ద్వారా డామినేట్ అయ్యేది, నీకంటూ ఒకరు సెల్ఫ్ రెస్పెక్ట్ క్రియేట్ చేసుకోకుండా ఆ 10 మందిలో తిరిగి ఈ 3 రోజులే బాగుంటుంది భోజనాలు పెట్టేంత వరకు. భోజనాలు పెట్టిన నిన్ను పట్టించుకోరు ఎవరు, ఎమ్మెల్యే కూడా పట్టించుకోరు నిన్నేమి. ఏదో ఎమ్మెల్యేకి ఏం అవసరం ఉంది కాబట్టి ఏదో నీతో మాట్లాడతారు తప్పించి అవసరం లేని ఎవరు మాట్లాడరు గైస్. నీకు ఏదైనా ఉంటే తప్పించి ఇప్పుడు ఇది ఇంత బాగా చెప్పి రికార్డ్ చేస్తున్నాను, ఇది రికార్డ్ అవ్వకపోతే మాకు చాలా కోపం వచ్చింది నాకైతే. ఎందుకంటే ఇది ఎమ్మని కట్ అయిపోతుంది అనమాట. సర్లేండి గైస్, మిగతా నెక్స్ట్ వీడియోలో మాట్లాడను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.